లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని తీసుకెళ్ళలేదు. అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజు జగనన్నకుంది. అది రియల్ హీరో. సో ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనక మేము సిద్ధమంటూ అందరూ ముందుకొచ్చారు. సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు, ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అండ్కో ఏదైతే ఒక టీం ఉందో, గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు. ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది. దయచేసి ఇతర పార్టీలతో మనం సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉంటుంది. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. జనసేన పార్టీకి ఈ రోజున క్షేత్రస్థాయిలో అనేక చోట్ల అభ్యర్థులు పోటీ చేస్తున్నా సుమారు 6,40,000 మంది సభ్యత్వం ఉంది. మాకు క్రియాశీలక సభ్యత్వం అంటే 500 రూపాయలు సభ్యత్వం కట్టి పార్టీ కోసం గత 3 సంవత్సరాల నుంచి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అనేక మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సో క్రియాశీలక సభ్యులతో పాటు మా జన సైనికులు, మా వీర మహిళలు, అదేవిధంగా ఎంతో మంది కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు ఐడెంటిఫై చేసి మీ నియోజకవర్గాల్లో వాళ్ళతో కలిసి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ఎలక్షన్ మూడ్లోకి వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్మాల్ ఇష్యూస్ కూడా సెంట్రల్ ఆఫీస్కి స్కేలప్ చేస్తున్నారు. మీరు స్కేలప్ చేయాల్సిన అంశాలు ఏంటంటే క్షేత్రస్థాయిలో మీరు కష్టపడి 4-5 రోజులు మీరు ప్రయత్నించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఆ ఇష్యూస్ మీరు సెంట్రల్ ఆఫీస్కి స్కేలప్ చేస్తే తప్పకుండా ఇరు పార్టీలు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మేము ఒక బాధ్యత తీసుకుని నియోజకవర్గాల వారీగా ఉన్న ఇన్ఛార్జీలతోటి మాట్లాడి మీకు సమస్య లేకుండా మీ ఎన్నికల్లో
వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సజావుగా జరిగే విధంగా ముందుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచనతోటి మనం ఈ ఎలక్షన్లో మాత్రం తగ్గాల్సిన అవసరం వస్తే తగ్గుదాం, త్యాగం చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా త్యాగం చేద్దాం. చేసేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, అంతేగాని రాజకీయ పదవుల కోసమో రేపటి రోజున మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు సంపాదిస్తామనే దానికోసం కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్. నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు అదే వి డిస్కస్డ్. ఎందుకంటే ఎంత సింపుల్ ఇష్యూని కూడా చాలా సందర్భాల్లో లోతుగా ఆలోచించి భవిష్యత్తు ఏమైపోతుందనే భయంతో తీసుకున్న నిర్ణయాలు ఇది. ఈ పొత్తు అనే విషయం దయచేసి మీరంతా ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రతిరోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే మనం దాని విలువేంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి, మన రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. మీరందరూ కూడా మీ నియోజకవర్గాల్లో ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన స్థాయిలో మనం కష్టపడితే తప్పకుండా ఆ మంచి ఏదో మన రాష్ట్ర ప్రజలకి అందించే విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. మాట్లాడాల్సింది చాలా ఉంది. మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాత్రం జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించండి. వాళ్ళతో కలిసి ముందుకెళ్ళేటట్టు మీరు ఒక ప్రయత్నం చేయండి. మీకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేసే నాయకులు, అటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో ఉంది. ఇబ్బంది కలిగితే మాత్రం తప్పకుండా మీరు రాష్ట్ర స్థాయిలో మీరు దాన్ని స్కేలప్ చేస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతాం. అంతేగాని మీరు ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఇమీడియట్గా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటే మాత్రం టైం వృధా అయిపోతుందనే భావనతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కష్టపడి నిలబడదాం. ఈ పోరాటం మామూలు పోరాటం కాదు, ఇది నిజంగానే ఒక యుద్ధం. మన పైన చేస్తున్న మానసిక దాడి, వ్యక్తిగతంగా ప్రతిరోజు వీళ్ళు చేస్తున్న విమర్శలు, అదేవిధంగా భౌతికంగా కూడా దాడులు మొదలుపెట్టారు. కార్ల అద్దాలు పాల్గొట్టడం చాలా సహజంగా అయిపోయింది. మన తెనాలి నియోజకవర్గంలో కూడా అదే విధంగా చేశారు. నిన్న మాచర్లో చేశారు మా కార్యకర్తల్ని. ప్రతిరోజు ఏదో విధంగా మనం ఒక అలజడి సృష్టించి వయలెంట్ అట్మాస్ఫియర్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఆ బలం ఉంటుంది. అప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం. మంచి నాయకత్వం ఉంది మనకి. చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చే ఆ స్ఫూర్తిని, పవన్ కళ్యాణ్ గారు చూపించిన